ఆలస్యం అయిపోయింది కదన్నా. నో ప్రాబ్లం. వెల్కమ్ టు బేసిక్స్, మన వెలుగు, మన వార్తలు. ఈరోజు మనం మన కాన్సెప్ట్ మాత్రం మర్చిపోము, ఏది ఏమైనా కానీ. సారీ, మన కాన్సెప్ట్ రాయనవసరం లేదు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు, నిరుపేదలకు చెందాలి. ఏ ప్రభుత్వం అన్నా కానీ వారి వారి మేనిఫెస్టోలో వచ్చిన ఎన్నికలకు పోయే ముందు వాళ్ళు చెప్పేది దాన్ని అందంగా రూపొందించి ప్రభుత్వ పథకాలు ఇది మా మేనిఫెస్టో అని చెప్పేసి చెప్తారు కదా. అదే మాదిరిగా ఇప్పుడున్న ప్రభుత్వం పథకాలు ఏవైతే 6 గ్యారంటీలు అవి చెప్పేసి ఎన్నికలకు పోయింది, ప్రభుత్వం అయింది. ఆ 6 గ్యారంటీల లోపల మొన్న లాంచ్ చేసినటువంటి 26th రిపబ్లిక్ డే నాడు నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి 4 పథకాలకు ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్నికల కోడ్ వర్తించేది అనుకున్నాం, కానీ వర్తిస్తుందా లేదా అనేది, అంటే వర్తిస్తుంది అనే వాదనలే ఎక్కువ ఉన్నాయి. అంతకుముందు రోజేమో లాంచ్ అయినాయి కాబట్టి వాటికి వర్తించదు, లాంచ్ కానటువంటికి వర్తిస్తాయి అన్నారు. మరి అంతకుముందు 2 అవి 4 అన్నీ అయినాయి కాబట్టి ఎట్లా వర్తిస్తుందో మరి అది కొంచెం పెద్దలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ప్రధాన కాన్సెప్ట్ అయితే మనకేంది, ఈ యొక్క ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు చెందాలి. అవి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇంకోటి ఏంటి, అది విద్యార్థులకు 10వ తరగతి పాస్ అయితే 10,000, అవన్నీ డిగ్రీ పాస్ అయితే ఇంత, ఇంటర్ పాస్ అయితే ఇంత, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఏం సాధ్యం కాని పని, కానీ ఇవైతే సంతోషం. ఇల్లు, రేషన్ కార్డులు ఒకటి మర్చిపోయినా. ఈ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు సఫలీకృతం అయితే సంపూర్ణంగా మీరు ఈ ప్రభుత్వం అందించగలిగితే భవిష్యత్తు వాళ్ళు అనుకుంటాం. లేకపోతే ప్రజలే నిర్ణయం చేస్తారు, నిర్ణయం చేస్తారు. అదే నిర్ణయం చేస్తారంటే ఓటు రూపకంగా 4 సంవత్సరాల సమయం ఉంది కదా. ఆ లోపల అన్నింటి మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, ఆ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, అలాగే ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ 2 కార్యక్రమాలు ప్రధానంగా దృష్టి పెట్టి ఈ 2 ఇంప్లిమెంట్ చేస్తే రానున్న ఎన్నికలకు ధైర్యంగా వెళ్ళొచ్చు. ఇక రైతు భరోసా ఎలాగో మొన్న పడ్డాయి, ఈరోజు కూడా పడ్డాయి అని అన్నారు. అది నిరంతర కార్యక్రమం అన్నారు కదా, నిరంతరంగా పడుతూనే ఉంటుంది. పంటకు పండుతాయి కదా, ప్రతి పంటకు పడుతూనే ఉంటే పైసలు ఇక అది నడుస్తూనే ఉంటుంది. దానికి అడ్డు లేదు, అదుపు లేదు, ఎందుకంటే దానికి ఏది అడ్డు రాదు. ఇంకోటి ఏంటంటే ఈ ఇందిరమ్మలు ఈరోజు చూస్తూ ఫ్రెండ్స్, వ్యూయర్స్, ఈ ప్రధాన పత్రికలో వచ్చినటువంటి చూద్దాం. మరి వెలుగు పేపరు, పెద్ద మనిషి ఏం రాసిండు వెలుగు పేపర్లో, పత్రికలకు సంబంధించి పత్రికలు అంటున్నా, మన ఇది పథకాలకు సంబంధించి అయితే ఏం లేదు అని అనుకుంటున్నాను. ఇక ఇందులో ఏంటంటే, సరే రాజకీయ వార్తలు ఏ పేజీలో వెనక్కిలో చూడాల్సిందే. ఈ పథకాలకు సంబంధించి ఏముండదు, ఎందుకంటే ఎమ్మెల్సీ కోడ్ నడుస్తుంది కాబట్టి అది అంటే ఉంటుంది, ఆ రంగు అంటది అన్నారు, కానీ అంటి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నది కదా, ఒకటి ఉన్నది రేషన్ కార్డులది ఒకటి ఉన్నది, చూసేస్తాం. ఏమైందబ్బ నీకు? రేషన్ కార్డుల లొల్లి మళ్ళీ మొదటికి. రేషన్ కార్డుల లొల్లి మళ్ళీ మొదటికి. మనం ఏమనుకున్నామంటే, మొన్నటి దాంట్లో క్లియర్గా ఇచ్చిండు కదా, ఏంది, రేషన్ కార్డులు యాడింగ్ అంటే మార్పులు చేర్పులు, దాంట్లో లేనటువంటి కుటుంబంలో ఉండి రేషన్ కార్డులో పేరు లేకపోతే వాటికి మాత్రమే మీ సేవలలో తీసుకుంటారు, కానీ కొత్త రేషన్ కార్డులకు తీసుకోవడం లేదని ఏదో ఎన్ఐసి వాళ్ళు అది ఉత్తరాలు రాస్తున్నామని చెప్పేసి వాళ్ళు
ఆ శాఖ వారు అధికారులు తెలిపడం జరిగింది. మరి రేషన్ కార్డుల కోసం కొత్త దరఖాస్తులను ఆర్డీ ఆన్లైన్లో స్వీకరించే పరిస్థితి లేదని పౌర సరఫరా శాఖ అధికారి వెల్లడించారు. అది మొన్నటి వార్తనే. మరి వార్డు సభలు ఎప్పుడు? సాంకేతిక కారణాల వలన నిలిపివేత. ఇక అన్నీ చెప్తారు. మీ సేవా కేంద్రాల్లో మార్పులు చేర్పులే, మాన్యువల్గానే కొత్త దరఖాస్తుల స్వీకరణ, వార్డు సభలు ఎప్పుడో చెప్పని బల్దియా, దరఖాస్తుదారుల్లో గందరగోళం ఉంటుంది. మరి ఇక మీరు అనుకున్నారుగా, మీరు చెప్పింది ఒకటి, ఇక్కడ చేసింది ఒకటి. మరి ప్రజలు లోపల గందరగోళం క్రియేట్ చేసి పెట్టిన తర్వాత ఈ మాకు అర్థం కాని విషయం, మాకు అర్థం కానప్పుడు ఇంకా కింది స్థాయి ప్రజలకు ఏమర్థం అవుతుంది. కానీ మార్పుల చేర్పులకేమో సైట్ యాక్సెప్ట్ చేస్తుంది, కొత్త వాటికి మాత్రం సైట్ యాక్సెప్ట్ చేయట్లేదు. మరి అదేందో మరి ఇక పెద్ద స్థాయిలోనూ మీరు ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇక ఇదేంది, ఇది సాంకేతిక కారణాలు అంటే, సాంకేతిక కారణాలు అంటే అది కూడా రావద్దు, యాడింగ్ కూడా కావద్దు. ఇది పథకాలలో రేషన్ కార్డులు ఒకటి. ఇక ఇందిరమ్మ ఇళ్ళది ఎటుపోయింది? ఇందిరమ్మ ఇళ్ళకైతే ఏం అడ్డు వస్తలేదు అని అన్నారు. మరి అదెంత మేరకు నిజం? మిగతా వాళ్ళు ప్రధానంగా మనం చూడాల్సింది పథకాలు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలు ఇస్తున్నాం, డెవలప్ అవుతుంటూ మేము ఇస్తాం అని అంటారు తప్ప మరి ఎంతమందికి ఇస్తారు? ఏం కథ ఈసారి ఖచ్చితంగా లెక్క తీస్తాం. అది అందుకోసమే నేను పథకాలు వెనకాల పడ్డాను. అది మన కాన్సెప్ట్. వెనకాల పడ్డాం అంటే మన కాన్సెప్ట్ తీసుకుని అది ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయా లేదా అనేది ఎట్లా ఏంటి అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అది తీసుకున్నాం మనం. ఇక్కడ ఇంతే ఈ పేపర్లో వెలుగులో ప్రభుత్వ పథకాల మీద అదొకటే వాడుతుంది. ఎమ్మెల్సీ కోడ్ ఉంది కాబట్టి ఎమ్మెల్సీ కోడ్ కారణంగా ఇది ఆగినాయి అని చెప్తాం. ఇక ఇంకోటి పేపర్ కూడా చూపిద్దాం. అట్లనే సాక్షి పేపర్ టుడే సాక్షి పేపర్లో ఏమున్నది మరి, ఏం రాసిన రేషన్ కార్డు పథకాల మీద ఏమీ ఉండదు. ఎందుకంటే ఇక అంతే ఉంటుంది, తెలియంది కాదు. సాక్షి పేపర్లో ఏమీ ఉండదు అని అంటే మీరు రాస్తే చూద్దాం. ఈరోజు కొంచెం ఉన్నాయి. బిడ్డ తిరిగి వచ్చేట అంటే అమెరికాకు సంబంధించిన వార్తది. అక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పేసి ట్రంప్ వచ్చిన తర్వాత ఇండియన్స్కి నిజంగానే కష్టాలు రాలేవంటారు, కానీ వచ్చినాయి. అది ఇప్పుడు రెండోసారి. మరి ఇప్పుడు మోడీ గారు అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఏమైనా పరిష్కార మార్గం చూపుతారా అనుకుంటే ఏం అందుగా కనబడట్లేదు. మన మనిషి శుభవార్త వింటే సంతోషం. ఈ కామారెడ్డి వార్తలు ఏమున్నాయి ఇక్కడ, ప్రభుత్వ పథకాలకు సంబంధించి దీంట్లో కూడా ఏమి కనబడట్లేదు. అంటే మనిషి కోడ్ ఉందంటారు అంతే. అంతకుముందేమో ఎంపికైన గ్రామాలకు మాత్రమే కోడ్ వర్తించదు. అదేంటి సభలు పెట్టారు కదా 26 నాడు, ఆ రోజు ఎంపికైన గ్రామాలకు మాత్రం కోడ్ వర్తించదు, అవి గ్రాంటెడ్ కాబట్టి. మిగతా ఎంపిక చేయాలంటే కోడ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు సాధ్యం కాదు అనేది వార్త. అది మనం చెప్పొచ్చు ఈజీగా. అది ఎంత నిజంగా ఎంత గోల్మాల్ అంటే వెరీ నైస్గా చేసిండ్రు. మేము అట్లా అనుకోలేదు, ఈ ప్రభుత్వం అట్లా అనుకోలేదు, కానీ వీళ్ళు కూడా చాలా నైస్గా చేస్తుంది. శాంపిల్ పీస్ అప్పుడు తెలంగాణ అది ఇస్తాం అని అన్ని సంవత్సరాలు ఇది జరిగిన తర్వాత ఆయనకు ప్రతిదీ విమర్శించేవారు కదా బీఆర్ఎస్లను. మరి మీరు ఆ ఎన్నికల కోసం ఇది ఏ ఎన్నికల కోసం ఇది చేస్తారని చెప్పేసి అని అన్నారు కదా. మరి మీరు చేసేది కూడా గాడికి వచ్చింది కట్టకాడ. ఏం రా కాట అంటే అదే ఎప్పుడాట అన్నట్టు అట్లున్నది కదా. అంతే, ఏమీ లేదు. ఒకటి రాజకీయ చూస్తే ఒకే దేశం. సరే కొంచెం ఈరోజు పథకాలు అది చూసినాం కాబట్టి ఒక మెయిన్ పేజీలో వెలుగులో ఒకే దేశం ఒకే ఎలక్షన్ వెనుక ఒకే వ్యక్తి కుట్ర, ఒకే వ్యక్తి ఒకే పార్టీ. ఒకే దేశం ఒకే ఎలక్షన్ వెనుక ఒకే వ్యక్తి ఒకే పార్టీ. ప్రధాని మోదీ రహస్య ఎజెండా ఇదే ప్రధాని మోదీ ఎజెండా అంటే
ఏమంటుండో రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ వారు తీసుకున్న నినాదాన్ని, అది ఒకే దేశం ఒకే ఎలక్షన్ వెనుక ఒకే వ్యక్తి ఒకే పార్టీ అనే కుట్ర ఉన్నది, ఇది ప్రధానమంత్రి మోదీ యొక్క రహస్య ఎజెండా అని అంటుండు. మరి దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు. ఈ మాట ఒకప్పుడు ఆంధ్ర డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు. సేమ్ ఇదే దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర చిన్న చూపని అది అన్నాడు. వాస్తవం అందరికి గుర్తున్న విషయమే. కుటుంబ నియంత్రణ మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందున శిక్షిస్తారా? జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన కరెక్ట్ కాదు. నియోజకవర్గాల విభజన కరెక్ట్ కాదు. చిన్న దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవాలని మూసీకి పునర్వైభవం తీసుకొస్తాం. కులగణన చేపట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఫిబ్రవరి 4 తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం అని ప్రకటన. ఈ ఫిబ్రవరి 4 యాదకు ఉంచుకుందాం. 4 ఫిబ్రవరి అది ఎందుకోసం అంటే తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం అని ప్రకటన. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది ఏందని ప్రశ్న. కేరళలో మాత్రమే పేపర్ ఇంటర్వ్యూలో ఇదంతా మాట్లాడింది సారు ముఖ్యమంత్రి గారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటారు కదా కేటీ రామారావు గారు, కులగణన రీసర్వే చేస్తే నేను కేసీఆర్ వివరాలు ఇస్తాం, శాస్త్రీయంగా నిర్వహించాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేలా రాజ్యాంగ సవరణ చేయాలి. మోదీ రాహుల్ కూర్చుంటే ఛాయ్ తాగేలోపు సవరణ చేయొచ్చు. కులగణనలో 5.5% వరకు బీసీ జనాభా తగ్గించారు. మేం అన్ని ఎన్నికల్లో బీసీలకు 50% పైగా టికెట్లు ఇచ్చాం. ఈ పదం ఒకటి ఆదుకుంటున్నాం. ఇచ్చాం ఏంటి టికెట్లు? ఇది ఒకటి. 2 టికెట్లు ఇచ్చాం. ఎంత 50% పైగానంటారు. ఇక శాతం పక్కన పెడదాం, దాని మీద ఒక సబ్జెక్ట్ ఉంది. సర్వేతో ఈసారి బలహీన వర్గాల గొంతు కోసింది అంటే కాంగ్రెస్ పార్టీ అన్నట్టు. గ్రామాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను మేల్కొల్పుతామని వ్యాఖ్య. సంతోషం ఈ మాటలకు. కానీ కేటీ రామారావు గారు మాట్లాడిన మాట మీద కులగణన రీసర్వే చేస్తే నేను కేసీఆర్ అంటే తండ్రి కొడుకులు అన్నమాట. పెద్దవారు కేసీఆర్, కేటీఆర్ రామారావు ఇద్దరు కలిసి ఆ పూర్తి వివరాలు మేము ఇస్తామని అంటున్నారు. అంటే మీరు ఇక్కడనే ఇరికిపోయారు. తారక రామారావు గారు మీరు ఇక్కడనే ఇరికిపోయారు. కేటీఆర్ గారు ఏంటంటే మీరు వివరాలు ఇస్తామంటున్నారు. ఇదే పెద్ద సార్ నువ్వు బద్నాం కావడానికి కారణం ఇట్లాంటి మాటలే. ఆయన నోటి నుంచి రాలేదు, మీరు అన్నారు. ఇది ఏమని? రీసర్వే చేస్తే నేను కేసీఆర్ కలిసి వివరాలు ఇస్తాం అని అంటుండ్రు. అంటే మీరు ఉన్నప్పుడు చేసింది సకల జనుల సర్వేనా? ఐ థింక్ అదే మీరు చేసిరు కదా. అంటే మీరు అవన్నీ దాచిపెట్టుకున్నానంటే లెక్క. మీరే ఒప్పుకుంటారు ఇప్పుడు దీని ప్రకారం. మీరు రీసర్వే చేస్తే మేము ఇస్తాము అంటున్నారు. అంటే మీరు అప్పుడు ఎందుకు బయటపెట్టలేదు? అప్పుడు చేస్తే ఈ అవకాశం వీళ్ళకు అందేది కాదు కదా. మీరు అంటే ఒప్పుకున్నట్టే కదా. మేము బయట పెట్టలేదు, ఇప్పుడు మీరు రీసర్వే చేస్తే మేము ఇస్తాము అన్నట్టు. అంటే ఇది వాళ్ళకు మీరు కాంగ్రెస్ పార్టీలకు ఇది అందజేసినది. ఏంటి అంటే మేము తప్పు చేసినాం, మేము అప్పుడు చేసినాము, దాచిపెట్టుకున్నాము, మేము బయటకు ప్రకటించలేదు అని చెప్పేసి ఈజీగా ప్రజలకు అర్థమైపోయింది ఈ విషయం. ఇంకా ఏ పత్రికలు ఏవి చెప్పనవసరం లేదు, అది చదివితే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మీరే అంటుంటారు కదా కులగణన రీసర్వే చేస్తే నేను కేసీఆర్ వివరాలు ఇస్తాం, శాస్త్రీయంగా నిర్వహించాలి. ఇంకా శాస్త్రీయంగా వివరాలు ఇచ్చిన తర్వాత అంటే నువ్వు లెక్కలే ఇస్తా అంటున్నావు, మళ్ళీ ఇంకా శాస్త్రీయంగా నిర్వహించడం ఏంది? అంటే నువ్వు శాస్త్రీయంగా చేయించుకొని నీకు అనుకూలంగా ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నావు. లేకపోయేసరికి కదా అట్లే దాచిపెట్టిరన్నట్టు లెక్క. అంతే, మీరు చెప్తున్నట్టు ఇప్పుడు మేము అంటున్నట్టు కాదు. ఎందుకండి ఇదంతా? వివరాలు ఇస్తాం టికెట్ల మీద. బీసీలారా
ఎస్సీ ఎస్టీ బీసీలారా ఒక్క నినాదం. ప్రతిసారి ఇది ఒక్కటి నాకు నిజంగా హార్ట్ అవుతారు ఆలోచన ఉన్న వాళ్ళు అయితే. ఏ పార్టీ అయినా సరే, అది ఏ పార్టీ కానీ ఈ మాట అంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికలు రాగానే ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇస్తామంటారు. సరే ఇచ్చాం అని అంటారు కదా, ఇస్తాం ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇస్తాం అని అంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికలు వచ్చినాయంటే జరిపాయి ఏమంటారు, మేము ఇస్తాం, ఎన్ని టికెట్లు ఇస్తాం, అన్ని టికెట్లు ఇస్తాం, పథకాలు మేము మిమ్మల్ని బీసీలను అభివృద్ధిలోకి తీసుకొస్తాం, ఎస్సీ ఎస్టీలకు ఈ స్కీములు ఇస్తాం అంటారు. నాకు అర్థం కాదు ఒకటి, ఇప్పుడు నిజంగానే అర్థం కాక నేను కూడా అర్థం కాకుండానే కొందరిని అడిగి తెలుసుకుంటా ఉంటా. ఇస్తామనంటే అక్కడ ఇక్కడ ఉంటారు కదా, మనం వేసుకున్నాం అన్నట్టు ఈ చైర్ అంటే ప్రభుత్వ సొమ్మును మీరు ఇస్తారా, మీ జేబులలోకి వెళ్ళి ఇస్తారా? అంటే ఈ టికెట్లు పార్టీలు ఎవరి, మీ ఏంది, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఇవి ప్రస్తుతానికి ఇవి. ఇక గతంలో ఉన్నప్పుడు ఇక అని కలుపుకుందాం, ఇక టీడీపీ, ఈ 4 పార్టీలు కాకుండా ఇంకోటి జనసేన వచ్చింది ఈ మధ్యలో. అదేంది జనసేన అని ఏం పెట్టుకున్నారు, జనసేన అంటే వాళ్ళు అన్ని ఏ పార్టీ అయినా ఏమంటుంది, టికెట్లు ఇస్తామంటారు. ఈ 4 ఫిబ్రవరిని కొంచెం పక్కన పెడదాం. ఏ పార్టీ అయినా ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇస్తామంటారు. ఇవి ఇట్లా ఈ పార్టీలన్నీ ఏమంటాయో వీడికి పోతే ఏ పార్టీ అయినా ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇస్తాయి. ఈ పార్టీలే ఉన్నాయి కదా, ఇక చిన్న చితక ఉంటాయి. ఇక బీఎస్పీ అవి ఇవి అవి ఉంటాయి. బీఎస్పీ వాళ్ళు కూడా కొంచెం ఇదే, అది రాజకీయ పార్టీ కదా, ఇక బీఎస్పీ కూడా చిన్న కింది స్థాయిలో వాళ్ళు కూడా కొంచెం ఇది చేస్తారు. అది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఇవ్వడానికి వీళ్ళు ఇవన్నీ ఏ పార్టీలు, కాంగ్రెస్ ఉన్నత వర్గాల పార్టీ, బీజేపీ నాయకత్వం ఉన్నత వర్గం, బీఆర్ఎస్ ఉన్నత వర్గం, టీడీపీ ఉన్నత వర్గం. ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? కాంగ్రెస్ అగ్రస్థానంలోకి తెలియదు కాదు, ఏమనంటే డెమోక్రసీ ఎక్కుంటారు దీంట్లో. బీజేపీ హైకమాండ్ ఎవరో తెలియంది కాదు. బీఆర్ఎస్ అది స్పష్టంగా ప్రాంతీయ పార్టీ, మనకు గుర్తున్నంతలో ఏర్పడ్డ పార్టీ 2001లో ఏంటి కె చంద్రశేఖరరావు గారు పెద్దలు వెలమ ఆధీనంలో నడుస్తున్నటువంటి పార్టీ. ఇక టీడీపీ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వాళ్ళు, ఈ 2 పార్టీలకు పోలిక ఉంటుంది. ఎన్నికలు వచ్చిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అది 2 రాష్ట్రాలు ఏర్పడు అంటే ఏమి ఏర్పడ్డాయింది భౌగోళికంగా 2 రాష్ట్రాలు, ఇటొకటి 2 రాష్ట్రాలు, ఇటొకటి ఈ స్టేట్స్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అంతేగాని ఈ పార్టీలన్నీ ఎవరి, వీళ్ళు ఒక్కళ్ళన్నా బీసీ ప్రెసిడెంట్ ఉన్నారా అంటే ఇప్పుడు ఇక్కడ ఎస్సీ ఉన్నాడు నాయకత్వం. కానీ ఎస్సీ నాయకత్వం ఉన్నప్పటికీ కూడా ఈడ నడిపే మధ్యలో ఉన్నంత ఆర్డర్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి తెలుసు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నుంచి వస్తాయి. ఇది అగ్రవర్ణాల పార్టీలు. వీళ్ళు ఇచ్చుడేంది, ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇచ్చుడేంది, బీసీ ఎస్సీ ఎస్టీలు తీసుకునేది, మళ్ళీ వాళ్ళే ఓడిపోయే చోట ఓడగొట్టడం, గెలిచే చోట గెలిపించడం, ఇదంతా కథాకారకమైంది. మరి బీసీలు ఇదంతా పక్కన పెడితే ఇప్పటికైనా ఏంటంటే మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. మొన్న కులగణనతోని ప్లస్ ఏబీసీ వర్గీకరణతో ఎస్సీ ఎస్టీలు, కులగణనతోని బీసీలు, వీళ్ళు మేల్కొని చేయాల్సిన పని ఏంది, ఒక బీసీ రాజకీయ పార్టీ పుట్టుకొస్తుందా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒక బీసీ రాజకీయ పార్టీ
బీసీ రాజకీయ పార్టీ అనేది ఉన్నదా? ఎక్కడా లేదు. అంటే చిన్నగా అక్కడ రిజిస్ట్రేషన్ చేసి నమోదు చేసి ఉంచుకుంటారు, కానీ ప్రత్యక్షంగా వచ్చి పాల్గొని అంటే అది ఖర్చుతో ఏమన్నంటే డబ్బుతో కొడుకున్న పని అంటారు. డబ్బు ఎవరి సొత్తు? మొన్న తిన్మార్మల్ గారు చెప్పారు కదా, మొత్తం మనం కట్టే ట్యాక్సులతోని 10 రూపాయలు వేసినా కానీ ఇంటూ కొట్టేసి కోటి రూపాయల చిల్లరతోని సహా చెప్పిండు, చాయ్ పైసలే. ఇక ఎస్సీలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు కలిస్తే ఖచ్చితంగా బీసీ మన రాజ్యం అనేది, ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం నాకు ఖచ్చితమైన నగ్న సత్యం. అది మరి ఈ దిశగా బీసీలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మేము కూడా గొంతు చించుకోవాల్సిన అవసరం వస్తున్నాయి కదా, రోజు రోజుకు పెరుగుతుంది. బీసీలారా, మీరు గ్రామాల్లోనే, నేను ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్సీ తిన్మర్మల్లో వార్తలు చూస్తూనే మధ్యలోనే వెళ్ళి అక్కడ నామినేషన్ కోసం వెళ్ళిండు. నామినేషన్ వేయించితే వాళ్ళకు ఏం చేయాలి ఏంటంటే తన పనిలో ఉన్నాడు. మేము కూడా కొంచెం ఇప్పుడు మేము కాన్సన్ట్రేషన్ చేసింది ఏంది, ఇది ఒకటి వార్త చెప్పి ముగించేద్దాం. బీసీ రాజకీయ పార్టీ ఉన్నదా? లేదు. మరి ఈ దిశగా కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అది ఎవరైనా నాయకత్వం తీసుకొని బీసీ రాజకీయ పార్టీని కనుక ముందుకు వస్తే మళ్ళీ ఈ బీసీలలో ఆ పార్టీలో ఈ పార్టీలో ఎక్కడైనా ఉండు, కానీ ఈ ఒక పార్టీ అనేది ఉంటే దాంట్లో ఒక ఎస్సీలు వస్తారు, బీసీలు వస్తారు, ఉన్న ఎస్టీలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామం ఏంటంటే ఇది ఏర్పడితే తప్ప ఈ 4 పార్టీలతో సాధ్యం కాని పని. వాళ్ళు ఏంటంటే ఇచ్చుడేంది, బిచ్చగలమా, అడుక్కుంటుందమ్మా ఇంకా ఇట్లా. అరే ఒక్కొక్కసారి ఒక దగ్గర ఆపితే ఈ సందర్భం కాదు అయినప్పటికీ చెప్పాల్సి వస్తుంది. అక్కడ ఇక్కడ వాళ్ళు రోడ్ల పైన కారు ఆపి సార్ అని అడుగుతామంటే బాగా అనిపిస్తుంది. అప్పుడు ఓ 10 రూపాయలు పొరపాటున లేకుండా 5 రూపాయలు ఇస్తే చిన్న పుచ్చుకొని పోతారు, 10 రూపాయలు ఇస్తే సంతోషంగా పోతారు. అది మనం మానవతా దృక్పథంతో ఇస్తాం. కానీ ఇక్కడ మేము ఇస్తాం, మేము అభివృద్ధి చేస్తాం. ఎన్ని రోజులు? ఇంతవరకు ఒక వ్యక్తిని అడిగితే ఆయన 45 years 46 years ఉంటాడు, ఎస్సీనంట, దళితుడు, అతను ఏ ఒక్క లోను కూడా అతనికి ఇంతవరకు చెందలేదు అని కరాకండి చెప్పిండు. మరి ఎవరికి ఇస్తూ సీట్లు ఇస్తే ఆ సీట్లు ఇచ్చిన వాళ్ళు మాట్లాడతారా అంటే మళ్ళీ వాళ్ళు మాట్లాడాలంటే ఈ పార్టీల నాయకత్వం పర్మిషన్ కావాలి. ప్రభుత్వంలో పార్టీల నాయకత్వం అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దల పర్మిషన్ చెప్పాలి, మాట్లాడాలి. గమ్మత్తు ఉంటుంది. నాకు కూడా ఒక దగ్గర ఎదురైంది. అంటే అందుకే ఇది రాజకీయ పార్టీ బీసీలు ఏర్పాటు చేస్తే తప్ప ఖచ్చితంగా ఏర్పాటు చేసిన అవసరం ఉన్నది. ముందు బీసీలు కొట్లాడుకోవడం అనుకుంటే ఇది సాధ్యమవుతుంది. ఇక ఇంకోటి సబ్జెక్ట్ ఏంటంటే సర్పంచ్ ఎన్నికలు. వచ్చినాయి కదా, February 15 తర్వాత ఖచ్చితంగా షెడ్యూల్ లోపల రిలీజ్ అవుతుంది. అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుంది లెక్క. సర్పంచ్ ఎన్నికలు అగో ఆ నినాదంలో సర్పంచ్ పదవి 27 లక్షలు అని వేలం వేసింటారంట. ఎక్కడేది? గద్వాల్ జిల్లాలోని గోకులపాడులో వేలంపాట. 4 పోటీ పడితే ఎక్కువ పాట పాడిన వారికి పదవి, శివాలయం నిర్మాణానికి ఖర్చు పెట్టాలని తీర్మానం. ఇక మరి ఓట్లేసులు ఎందుకు ప్రజలకు? వాళ్ళందరూ కూర్చొని అట్లనే అధికారులను ఎవరిని ఎన్నికల అధికారులు ఇక మొత్తం అధికారులకే అప్పచెప్పేసి మీరు చిట్టి పాట పడినట్టు ఊర్లలో చిట్టీలు వేసుకొని అర్రాస్ పాట పడతారు కదా, అట్లా అర్రాస్ పాట పడుకుంటే అయిపోతుంది. దీని మూలంగా నష్టపోయేది ఏముంటుంది? సర్పంచ్ పోటీ చేసేటువంటి వారు ఏకగ్రీవానికి దూరంగా ఉండండి. ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలు ఓట్లు వేస్తేనే మీరు గెలిస్తే జవాబుదారితనం ఉంటుంది. ప్రజలారా ఆలోచించండి. సర్పంచ్ ఎన్నికల్లో మీరు ఓటేసి ఎన్నుకుంటేనే అది కరెక్టు. లేదు ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మీరు అతన్ని అడగడానికి ఉండదు. ఈ మాదిరిగా డబ్బులు పెట్టి అతను పదవి కొనుక్కుంటే మీరు ఊరి మీద డబ్బులు ఇస్తున్నా కదా, నేను ఎందుకు ఇంకా మీకు పనులు చేసి పెట్టాలా, చేస్తా, ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు అనే కాడ అట్లా ఉంటుంది. ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కాబట్టి ఎన్నికలలో పోటీ చేయాలి అభ్యర్థులు, ప్రజలు ఓట్లేయాలి, ఎన్నుకోవాలి. మీరు మద్యానికి డబ్బుకు దూరంగా ఉండుండ్రి. నిస్వార్థంగా నిక్కచ్చిగా ఊరుకు సేవ చేసే వ్యక్తిని మాత్రమే మీరు ఎన్నికల్లో ఎన్నుకోండి. అది అప్పుడు అతన్ని నిలదీయడానికి ఆస్కారం ఉంటుంది. అతడు గ్రామ సమస్యలు
ప్రభుత్వ దృష్టి తీసుకుపోయే అధికారుల ద్వారా ప్రభుత్వ దృష్టి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ ఎన్నికలలో చాలా ఆలోచన చేయాలి. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో అవకతవకలు బాగా జరుగుతున్నాయి అన్నట్టు మాకు వినికిడి ఉన్నది. అవి మేము కూడా బయట పెట్టే పరిస్థితిలో ఉన్నాం. అవి వింటే ఎంత అంటే అంత భయంకర. ఎంత తొందరగా ఈ సెక్రటరీల ఆధ్వర్యం నుంచి స్పెషల్ ఆఫీసర్ నుంచి వెళ్ళిపోయి సర్పంచ్లు వస్తారో అంత తొందరగా గ్రామాల్లో కొంచెం జవాబుదారితనం ఉంటుంది. కొన్ని గ్రామాల్లో వివరాలు ఉన్నాయి, అవి మేము ఇంకా సేకరణలో ఉన్న వాళ్ళు అది కూడా తీసుకొని పబ్లిష్ చేస్తాం మేము ఖచ్చితంగా. ఇంకా ఇవన్నీ ఉంటే బడులకు అందని భగీరథ. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాఠశాలలకు నల్లా కనెక్షన్ ఇయ్యరు మరి అడిగాక ఇయ్యరు కదా. అది అంటే ఇచ్చిన చోట స్టోరేజ్కి ఏర్పాట్లు చేయలే. ఉదయం 6 గంటలకి నల్లా నీళ్లు, ఆ తర్వాత బోర్లే దిక్కు. ఇంటి నుంచి బాటిల్స్లో నీళ్లు తెచ్చుకుంటున్న స్టూడెంట్స్. వేసవి సమీపిస్తున్న కళ్ళు తెరవని ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఎందుకు తెలుస్తారు కళ్ళు వాళ్ళకు? వాళ్ళ ఇళ్లలో ఆఫీసులలో కలెక్టరేట్లో ఇక్కడ ఆఫీస్ ఉంటే అక్కడ కూర్చొని కూల్ వాటర్ ఉంటే సరిపోతుంది. పిల్లలతో వాళ్ళకేం పట్టింపు? ఏం మొత్తుకుంటారు? ఎన్ని ప్రభుత్వాలు మారినా గంతే ఉంటాయి. స్కూళ్ళ పరిస్థితి అధ్వానంతరం నుంచి 6 నెలల్లో మారిపోతుంది అనుకున్నాం. సంవత్సరం అయిపోయింది, ఏం మార్పు వచ్చింది? అకాడమిక్ ఇయర్ కూడా పూర్తయిపోతుంది. ఈ ఫిబ్రవరి మార్చిలో ఎగ్జామ్స్, ఏప్రిల్ 24th 23కు ముగింపు ఉంటుంది. ఇక ఇంకేం మార్పు ఉన్నది? ఎక్కడ మార్పు ఉన్నది? ఇది ఇక అన్ని పార్టీలది బీసీ నినాదం ఎందుకుంటారు మరి ఇప్పుడు? ఎందుకంటే ఇక అవకాశం బీసీలారా మీకు దండం పెట్టి చెప్తున్నా, మీరు ముందుకొచ్చి యువకులు గ్రామాల్లో ప్రజలను మేల్కొల్పి, బీసీ ఎస్టీలను మేల్కొల్పి అసలు సిసలైన నాయకులను పోటీ బరిలో ఉంచితేనే ఈ ఎన్నికలే రాబోయే 29 ఎన్నికలకు దిశానిర్దేశం చేయగలుగుతాయి. అంటే వాళ్ళకు స్ట్రోక్ తగులుతుంది. క్రికెట్ ఆటలు అంటాం కదా, కొడితే 6 లేకపోతే 4 అని అంటాం కదా. స్ట్రోక్ కరెక్ట్ తగిలితే పోతుంది, లేకపోతే అవుట్ అవుతాం అన్నట్టు. అవుట్ అయ్యే పరిస్థితి ఉండద్దిగా. 6, 4 కొడితేనే అట్లా గ్రౌండ్లో 6, 4 కొట్టినట్టుగానే ఈ సర్పంచ్ ఎన్నికల స్ట్రోక్ తగిలితే ప్రభుత్వాలు సిట్రేట్గా దిగొస్తాయి. ఇంకా మడి ఉంటాయి కదా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు. అందుకే అన్నింటిని ఉద్దేశించి చెప్తున్నాను. ఒక ఘోరమైన సంఘటన ఉంది. ఇది డెడ్ బాడీ. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్, 31 మంది మావోయిస్టుల మృతి. అదేంది ఇట్లా పడుకోబెట్టిండ్రు? ఇది ఎంత దారుణమో ఏందో. అది ఎన్కౌంటర్లో చనిపోయే కంటే జనజీవన స్రవంతులకి రండి. మీరు మీ అగ్రనాయకత్వం అందరూ వచ్చి ప్రజలకు సేవ చేయడంలో పాలు పంచుకోండి. ఇప్పటి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పటి ప్రభుత్వంలో మీరు కూడా ఎన్నిక కావచ్చు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో పాల్గొని రాజ్యాన్ని ఏలండి, ప్రజలకు సేవ చేయండి. అట్లనన్నా కనీసం రాజకీయాలు ప్రక్షాళనయి కొంచెం బాగుపడతాయని మాకు అనిపిస్తుంది. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఈ విధంగా అమాయకమైన బిడ్డలు చనిపోతున్నారు. అక్కడ 2 దిక్కులా చనిపోయేది అమాయకమైన వాళ్ళే. కాబట్టి కొంచెం ఆలోచించేసి జనజీవన స్రవంతిలోకి వస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజలు అదే అనుకుంటున్నారు, మేము కూడా అదే అనుకుంటున్నాం. అన్ని పార్టీలు బీసీ నినాదం ఎత్తుకుంటారు. ఇప్పుడు అవసరం కాబట్టి లెక్క తేలింది కాబట్టి అది ఎత్తుకుంటారు. ఇంకా తగ్గించి చూపెట్టరు కదా, అదొకటి ఉన్నది కదా. ఇంకా ఇది పెద్ద మైనస్. బీఆర్ఎస్ చెప్పడం చాలా పొరపాటు. నువ్వు దాచిపెట్టుకొని ఇప్పుడు ఇస్తానంటావు. నువ్వు దాచిపెట్టుకొని ఎట్లా ఇస్తావు? నువ్వు ఇప్పుడు సర్వే చేసినావు, అప్పటిదే కదా. తునికాకు వాళ్ళు మన జాన్ వెస్ట్ అనుకుంటా, సిపిఐ వాళ్ళు తునికాకు సగరణ పనులు వెంటనే చేపట్టాలట. అది మనకు అది చాలా రోజులైంది. ఇది ఒకటి ఆర్టీసీకి సంబంధించి ఒక వార్త ఉన్నది. ఇది చూసి ఆర్టీసీ సిసిఎస్ నిధులు ఖాళీ. ఎట్లా? ఆర్టీసీ యాజమాన్యం తీరుతో ఉద్యోగుల్లో ఆందోళన. వాడుకున్న సొమ్మును వెంటనే చెల్లించాలని డిమాండ్. రుణాలు అందక ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన. హైకోర్టు ఆశ్రయించాలని యోచనలు సిసిఎస్.
ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అన్నీ సాఫీగా మీ ఆర్టీసీ యూనియన్లు నామకే వస్తే ఉన్నా కానీ అందులో ఉన్నటువంటి నాయకులు ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు, పాత నాయకులు కావచ్చు, ఎదిగిన నాయకులు కావచ్చు, ఏం చేసిండ్రు? పూల బొక్కలు తీసుకుపోతుంది. అప్పుడు వాజిరెడ్డి చైర్మన్ అయినప్పుడు పూల బొక్కలతో టగా టగా పరిగెడితిరి. మొన్న పొన్నం ప్రభాకరన్ గారు మంత్రి అయిన తర్వాత అప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎక్కడ పడితే అక్కడ అందుకొని వెళ్తుంది. ఇప్పుడు మరి మోసం చేస్తున్నారంటే ఎట్లా? ప్రభుత్వం మోసం చేసినట్ట, లేకపోతే మీ యాజమాన్యం మోసం చేస్తున్నట్ట? నిధులు ఎవరు తింటున్నట్టు, ఎడిపోతున్నట్టు? మరి 5,000 మంది ఎదురు చూపులట అప్లికేషన్ పెట్టుకొని. అవి కార్మికుల పైసలే అవి. అందుకే మొన్న ఒక తిరుమల మల్లన్న క్యూ న్యూస్లో ఒక వార్త వచ్చింది. ఒక పెద్ద ఆయన అక్కడ ఇట్లా పాల్పడుతున్నావు అని చెప్పేసి కొంతమంది వాయిస్ దాంట్లో వాళ్ళ యొక్క నినాదం డిమాండ్ పెట్టారు. సరే, ఇంకోటిగా రైట్, ఓకే. ఇక ఇంకోటి అబ్బా, ఇది ఒక్క వార్త ఇవ్వాలి. నేను ఇన్ని రోజులు చూసినా సార్, ఏంటంటే వచ్చే బడ్జెట్లో బీసీ సప్లాన్ కసరత్తు చేస్తున్న ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీల మాదిరి బీసీలకు స్పెషల్ ఫండ్స్. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలు. వచ్చే బడ్జెట్ దాకా అమలు చేయరంట. వచ్చే బడ్జెట్ సమావేశాలలో బీసీ సప్లాన్ కూడా పెడతారంట. అప్పటి వరకు ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు అప్పుడే అమలు చేస్తారంట. ఎస్సీ వర్గీకరణ బిల్లు అప్పుడేనంట. రెండు, కులగణనది ఏంది, వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే కులగణన, ఎస్సీ వర్గీకరణ బిల్లు. అమ్మయ్య, అప్పటిదాకా ఆగాల్సిందంటే అప్పటిదాకా ఎన్నికలు ఉన్నాయి కదా. ఇక నాంచి కాంగ్రెస్లో ఒక ఆలోచన ఎందుకు వస్తలేదో నాకు అర్థం కాని పరిస్థితి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మీరు చేసిన పొరపాటు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఇక్కడ ప్రభుత్వం వేరు కదా, ప్రభుత్వం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒకటి క్లియర్ కట్గా ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రజలు ఎప్పుడు కూడా ఏంటంటే చూస్తూ ఉంటారు, తెలంగాణ ఉద్యమం సమయంలో సబ్బండ వర్ణాలు మాతో సహా అందరూ ప్రతి పిల్ల పాప అనేది పాల్గొని ఇగ వస్తుంది అంటే మిగిస్తున్నాం అని అంటే అక్కడ సుష్మా స్వరాజ్ చిన్నమ్మ అని పిలుచుకుంటారు. అప్పుడు ఇప్పటికీ వారు సపోర్ట్ చేసినారు. కానీ అంటే బీజేపీ పార్టీ చేసినప్పటికీ మీరు ఇగిస్తున్నాం అని చెప్పేసి అక్కడ మెజారిటీ లేదని ఆర్టికల్ 3 ప్రకారం మీరు ఇచ్చామని అంటారు. కానీ ఆ నాంచేత ధోరణిలో ఎంతమంది జరిగింది నష్టం అనేది తెలుసు. సరే, చివరాఖరికి సాధ్యం చేసిండ్రు, ఇచ్చిర్రు, అది సంతోషమే. మేము సోనియా గాంధీకి కావచ్చు, రాహుల్ గాంధీ గారికి కావచ్చు, ఎస్పెషల్లీ సోనియా గాంధీ మేడం గారికి అందరూ కృతజ్ఞతలు చెప్తారు. స్వయాన కేసీఆర్ పెద్దలే పోయి వారికి పదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలిపి వచ్చినటువంటి రోజు ఉన్నది. మరి అట్లాంటప్పుడు ఏర్పాటు చేసారు, సంతోషమే. కానీ అదే పద్ధతిలో మీరు ఈ స్కీములు వచ్చే బడ్జెట్లో మీరు రానున్న బడ్జెట్లో అప్పటిదాకా బీసీల కులగణన బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు అప్పటిదాకా ఆగుతామంటారు కదా. ఇక మరి ఇది నాంచివేత ధోరణి కాకపోతే ఏమన్నట్టు? ఇన్స్టంట్గా చేయరు సార్, ఇన్స్టంట్గా. ఇప్పటికే నలిగిపోయినరు. ఉన్నోడు ఎక్కడికో వెళ్ళిపోయినరు. ఇంకా లేని వాళ్ళు, అందని వాళ్ళు, ఎలాంటి ఫలాలు పొందని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. మీరు ఇంకా వచ్చే బడ్జెట్ సమావేశాలు అంటే ఇక మళ్ళీ ఇంకా ఆగాల్సినట్టే, ఇంకా పెండింగ్ అన్నట్టే కదా. ఇక మరి మీ పార్టీ ఆలోచన ఏందో, మీకు ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏమంటాము అది మీకు అర్థమై ఉండాలి. ఏంటో మరి ఆర్ కృష్ణ సార్ ఆధ్వర్యంలో ఏమంటారు, బీసీలకు ఇచ్చిన హామీలు అమల్లో కాంగ్రెస్ ఫెయిల్. బీసీలకు ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని చెప్పేసి కులగణన నివేదికపై బీసీ మేధావులతో చర్చా వేదికలో వక్తలు. 4 కోట్ల జనాభా ఉంటే 3.5 కోట్లే లెక్కించారు. కృష్ణయ్య 42% రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీలు అడగలేదు. శ్రీనివాస్ గౌడ్ 42% రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీలు అడగలేదు. శ్రీనివాస్ గౌడ్ త్వరలో బీసీలో పార్టీ వస్తా. ఎస్, త్వరలో బీసీల పార్టీ వస్తుంది. నేను చెప్పేది అదే. ఇప్పుడున్న పార్టీ ఏ పార్టీ కూడా బీసీలు స్థాపించింది కాదు. కాబట్టి బీసీలది ఒక పార్టీ వస్తే అప్పుడు బీసీలు డైవర్షన్ తీసుకునేటటువంటి, యూటర్న్ తీసుకునేది ఒకటి ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆలోచనలు పడతారు. అందుకోసమే ఎంత కాదన్నా
ఆయా పార్టీల్లో ఉండి వాళ్ళ మాటని వినాల్సి వస్తే తప్పితే మన అక్కడ ఏమి పాపులుడు కది. అందుకోసమే బీసీ అంటుండు కదా మూలు మన శ్రీనివాస్ గౌడ్ త్వరలో ఒక కొత్త పార్టీ శ్రీనివాస్ గౌడేనా త్వరలో బీసీల పార్టీ వస్తుంది. రిటైర్డ్ ఐఏఎస్ సంజీవులు సార్ కూడా అతి త్వరలోనే బీసీల రాజకీయ పార్టీ రాబోతుందని చెప్తుండు. నేనైతే ఫుల్గా స్వాగతిస్తున్నాను సార్. రావాలి తప్పకుండా. నేను అట్లా అని ఇక అగ్రవర్ణాలు అవి ఇవి వాటి ఆ సబ్జెక్ట్ జోలికి మనం ఇప్పుడు వెళ్ళదలుచుకోవాలి. ఇంకా చాలా సమయం ఉంది. ఇంకా ఉన్నదాన్ని మనం ఎన్లార్జ్ చేస్తూ దాన్ని చూస్తుంది. ఈ ఒక్కటి ప్రధాన వాడుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ మీద. ఏంటి డ్రంక్ అండ్ డ్రైవ్? డ్రంక్ అండ్ డ్రైవ్ నేను అందరికి గుర్తున్న సంగతి, తాగి వెహికల్ నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్తో పోలీసులు సీరియస్. డ్రంక్ అండ్ డ్రైవ్తో పోలీసులు సీరియస్. ప్రమాదంలో సగం మద్యం మత్తులో జరిగినవే. గతేడాది 7,698 కేసులు, రూపాయలు 89 లక్షల ఫైన్. అబ్బోబాబో 89 ఒక్క సంవత్సరంలో 89 లక్షల ఫైన్ వేసారంట. కేసులు 7,698 కేసులు అయినాయి. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ మూలంగా ఏంటంటే ఒకసారి పట్టుబడితే ఫైన్ వేసి వదిలిపెడతారట. రెండవసారి కనుక పట్టుబడితే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి రెండవసారికి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఏడికి చక్కగా చేయి. వాహనం నడిపేటువంటి యువకులు కావచ్చు, పెద్దవారు ఎవరైనా కావచ్చు, ఈ దృష్టిలో ఉంచుకోండి. ఒక్కసారి దొరికితే ఫైన్ కడితే వదిలేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్కి. రెండవసారి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే చక్కగా సరాసరిగా జైలుకు ఖచ్చితంగా నీకు ఎంత పర్సెంటేజ్ వచ్చినా జైలుకు పంపడం జరుగుతుందని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు వార్త ప్రచురించారు. ఇక్కడ మన వార్త ఉందప్ప. కౌలాస్ కోట అద్భుతం. కౌలాస్ కోట సందర్శించిన పోలీస్ సిబ్బందితో ఎస్పీ సింధు శర్మ. మేడం ఎస్పీ కామారెడ్డి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారు కౌలాస్ కోటను సందర్శించి చాలా బాగుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఫిరంగిని పరిశీలిస్తుంటూ, అట్లాగే నిజాం సాగర్లో ఉంది కదా, శతాబ్దాల చరిత్ర కలిగిన కౌలాస్ కోటలోని కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అబ్బురపరిచేలా ఉన్నాయని ఎస్పీ సింధు శర్మ పేర్కొన్నారు. ఆదివారం జుక్కల్ మండలంలోని కౌలాస్ కోటను ఎస్పీ సింధు శర్మ పోలీస్ బృందంతో సందర్శించారు. కోటలో ఉన్న పొడవైన ఫిరంగి బురుజు, రామాలయం, వెంకటేశ్వరాలయం, దుర్గామాత, ఎల్లమ్మాలయాలు, ఏనుగులు స్నానాలు చేసి బావిని సందర్శించారు. ఆయా కట్టడాలు వాటి ప్రాముఖ్యతను స్థానికులు ఆమెకు వివరించారు. ఆమె వెంట కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, బిచ్కుంద ఎస్ఐ నరేష్, జుక్కల్ ఎస్ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిజంగానే పురాతన కట్టడాలు, ఇప్పుడేమున్నాయి కట్టడాలు, రాతి కట్టడాలు, అవంతా ఒక ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేది మన ఇండియాలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ప్రపంచంలో ఎక్కడా లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అది గతంలోనే ఉంది. అందుకే మన దేశానికి ఒక చరిత్ర గల దేశం మనది, ఆషామాషి దేశం కాదు. కానీ ఈ రాజకీయ పార్టీలు చేయబట్టి అంతా ఇది జరుగుతుంది. ఇక రోజువారీ కార్యక్రమం, మనం మొన్న తీసుకున్నటువంటి డిమాండ్ ఏంటంటే ప్రభుత్వ పథకాలు, ఉచిత పథకాలు. మీరు ఏమన్నా కాంగ్రెస్ ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఒక్కటి చెప్తున్నాం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంని మేము రిక్వెస్ట్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం డిమాండ్ కూడా చేస్తున్నాం సార్. నంబర్ 2 ఇదేంటి, ఎకర్స్ 2 ఎకరాలు. ఇక తెలుగులోనే 2 ఎకరాలు
ఈ 2 ఎకరాలు భూమి మొన్న పూర్తిగా దీని గురించి వివరించడం. రకరకాల వాళ్ళు రకరకాల మాట్లాడుకుంటారు, కానీ భూమి మనిషి యొక్క మనుగడకు అస్తిత్వానికి ఇది భూమి చాలా ముఖ్యం. భూమి కోసమే ఎన్నో పోరాటాలు జరిగినాయి. ఈ భూమి కోసమే ఎన్నో పోరాటాలు జరిగినాయి, రకరకాల పోరాటాలు జరిగినాయి. సాయుధ పోరాటాలు కావచ్చు, ప్రజా పోరాటాలు కావచ్చు, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆ విధంగా కావచ్చు. కానీ ఈ భూమి పంచడానికి ఎవరు రాలేదు. ఈ బీఆర్ఎస్లు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు. బీఆర్ఎస్లు ఇస్తున్నారు, అది సాధ్యం కాలేదు, ఇయ్యలేరు. ఎక్కడో కొద్దిమందికి ఇచ్చిండ్రు, అందరికీ మాత్రం ఈ 3 ఎకరాలు సాధ్యం కాలేదు, కొద్దిమందికి ఇచ్చిండ్రు. మీరు ఈ 2 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న అతి క్లిష్టమైన 2 సమస్యలను, బీసీ కులగణను సరే కొన్ని తప్పులు అటు ఇటు ఉన్నా కానీ సరిదిద్దామని చెప్పారు, ఓకే. అట్లాగే ఏబిసిడి వర్గీకరణ కూడా దాన్ని మీరు ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ మాదిగా రిజర్వేషన్ పోరాట ఆధ్వర్యంలో కావచ్చు, మన విశారదన్ మహారాజ్ సార్ కావచ్చు, ఇంకా రకరకాల పోరాటాలు చేశారు కదా, అందరి కృషి ఫలితంలో. కానీ క్రెడిట్ గోస్ టు ద మందకృష్ణ అన్న అండ్ విశారదన్ మహారాజ్ సార్ గారు ఈ 30 ఏళ్ళు కోలి పోరాటం చేసిందని ఆ 2 అతి సంక్లిష్టమైన సమస్యలను పరిష్కారం చేసినటువంటి క్రెడిట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది, అది చేసిండ్రు. అట్ ద సేమ్ టైం మీరు చెప్పిన మాట ప్రకారమే ఫిబ్రవరి 4 అక్కడ రాసిన మనం ముందు 4 ఫిబ్రవరి పుస్తకం రాసుకోవాల్సి వస్తే కనుక మీరు అన్నారు ఒక మాట, పుస్తకం రాసుకోవాల్సి వస్తే ఈ 4th ఫిబ్రవరికి నేను ఒక పేజీ రాసుకుంటాను అన్నారు. అదే మాదిరిగా ఈ 2 ఎకరాల భూమి కూడా లేని వారికి 1 ఎకరం ఉంటే ఇంకొకరం యాడ్ చేయండి, అట్లా ఆ మాదిరిగా. ఇక మీరు సైంటిఫికల్గా మీరు ఎట్లా నిపుణులను నియమించి అట్లా అది సబ్బండ వర్ణాలకు అందరికీ ఈ 2 ఎకరాల భూమి ఇవ్వగలిగితే మీరు నెక్స్ట్ 29లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీరు కూర్చుంటారు కూడా. మళ్ళీ ఇది మరి మా రిక్వెస్ట్, మా ఛానల్ తరఫున, ప్రజల తరఫున, అట్ ద సేమ్ టైం మా డిమాండ్ సార్, రిక్వెస్ట్ అండ్ డిమాండ్. ఎందుకోసం అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా వచ్చి కొంతమంది ఇడ్లీ సెంటర్లు నడుపుతున్న సందర్భాలు ఉన్నాయి, వ్యవసాయం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. భూమి అన్నిటికీ మూలం ఉత్పత్తి రంగం, అది అంతే, ఇంకో రెండో లేదు ఆప్షన్. భూమి సర్వం, రైతు లేకపోతే జై జవాన్ జై కిసాన్ అంటాం. మరో రోజు దాన్ని పూర్తి స్థాయిలో మాట్లాడుకుందాం. ఇది ఈరోజు ఉన్నటువంటి మన వార్తల్లోని ముఖ్య అంశాలు, వాటి వివరణ, ప్రభుత్వ పథకాలు, సెవెన్స్ XYZ అన్నీగా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వెలుగు మన వార్తలు. చూస్తూనే ఉండండి B6 మన వెలుగు మన వార్తలు. నేను మీ రాజేష్.